హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. అరటికాయ వేపుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిని అడిగి మరీ చేయించుకొని తినేలాగా చూపిస్తున్నాను. ఆలు ఫ్రై కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని, ఒక ½ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని, మజ్జిగ 1 గ్లాస్ దాకా వేసుకోండి. మజ్జిగ వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత అరటికాయ పైన తొక్క తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మై చిన్నవిగా మై పెద్దవిగా కాకుండా ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు అన్నిటినీ కూడా మజ్జిగ వేసాం కదా, ఈ నీళ్ళలో వేయండి. ఇలాగ మజ్జిగ నీళ్ళల్లో వేసుకోవడం వలన అరటికాయ ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి. ఇలాగ వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. నేను పచ్చిశనగపప్పు వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. దీనిలోనే ఒక 2 ml కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోండి. ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోండి. మజ్జిగ మొత్తం పారేసి అరటికాయ ముక్కలు మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలుపుకునేటప్పుడే పసుపు ఒక ½ టీ స్పూన్, అలాగే ఉప్పు కూడా ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకోండి. దీంట్లో చేసిన పసుపు రంగు ఉండదు, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ అరటికాయ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అరటికాయలు ఫ్రై అయ్యే లోపల దీనికోసం కారం రెడీ చేసుకుందాము. మిక్సీ జార్లో 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేను వేసిన వెల్లుల్లి రెబ్బలు పెద్దగా ఉన్నాయి, అందుకని అయితే వేసాను. దీనిలోనే మీ కారానికి తగినంత ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. నేను కొంచెమే వేసాను, 3 వేసాను. దీనిలో 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని, ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే ధనియాలు 1 టీ స్పూన్ దాకా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని ఇలాగ మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఈ కారంతో అరటికాయ వేపుడు చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. కారం అయితే రెడీ చేసుకుందాం కదా. ఈ గ్యాప్తో మనకి అరటికాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి. అరటికాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కారం వేసుకోండి. కారం మొత్తం వేసుకొని ఒక 2 ml కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలుపుకొని, మనం మిక్సీలో అన్ని పచ్చివే వేసాం కదా, అందుకని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి అరటికాయ వేపుడు అనేది రెడీ అవుతుంది. నేను చెప్పిన చిట్కాతో చేయండి. అరటికాయ అనేది అసలు రంగు మారదు. అలాగే ఆలు ఫ్రై కంటే కూడా చాలా రుచిగా ఉండిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.